మరో జైత్ర యాత్రకు జననేత సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించనున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలను ప్రారంభిస్తారని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ప్రతిరోజు 3 సభల్లో పాల్గొనున్నారు సీఎం జగన్. ఈ నెల 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరులో ఎన్నికల ప్రచార సభలు ఉండనున్నాయి. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు సీఎం జగన్. ఇక ఈ జైత్రయాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, ఇప్పటికే చూసాం సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ సభల్ని అలాగే ప్రచారాలని కూడా ఇప్పుడు ఇంకొంచెం జోష్ పెంచుతూ ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక ఎన్నికల ప్రచార యాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సిద్ధం సభలతో 4 ఆ రీజన్లో మీటింగ్లు నిర్వహించిన తర్వాత కార్యకర్తలను సిద్ధం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత నిన్నటి వరకు సాగినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా దాదాపు 22 జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రజలు, కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డితో మీ వెంట మేము నడిచి మేమంతా సిద్ధం అని ఒక సంకేతాన్ని ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధం సభలు, అదేవిధంగా మేమంతా సిద్ధం సభల్లో పూర్తి స్థాయిలో గత 58 నెలల తన ప్రభుత్వ పాలనలో ఏం చేశారన్న అంశాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ నెల 28 నుండి ప్రారంభమయ్యేటువంటి ఈ ఎన్నికల ప్రచార సభల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడిపత్రి నుండి ప్రారంభించబోతూ ఉన్నారు. తొలి రోజు అయినటువంటి 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటలకి, 12:30 గంటలకు, 3 గంటలకు ఈ సభలు జరగనున్నాయి. రెండవ రోజు 29వ తేదీన విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్లోని చోడవరం, అదేవిధంగా పి గన్నవరం, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. 30వ తేదీన కొండేపి, మైదుకూరు, పీలేరు సభల్లో పాల్గొంటారు. వచ్చే నెల 1వ తేదీన బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభల్లో పాల్గొంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ఒక వ్యూహాత్మకమైనటువంటి క్యాంపెయినింగ్ని అమలు చేస్తున్నారు, క్యాంపెయినింగ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నామని చెప్పొచ్చు. 4 సిద్ధం సభలు నిర్వహించిన తర్వాత తన కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళి ఏం చెప్పాలో అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. 58 నెలల్లో ఏం చేశామన్నదాన్ని. రెండోది, మేమంతా సిద్ధం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాకు వచ్చి మొత్తం 22 జిల్లాల్లో పర్యటించి ప్రజలకు తాను ఏం చేశారో వివరించారు. ఇప్పుడు జరగబోయేటువంటి ఈ ఎన్నికల ప్రచార సభలు రేపు 28వ తేదీ నుండి మే 11వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ సభలు జరగనున్నాయి. ఈ సభల్లో ఈ 5 ఏళ్ళలో ఏం చేశాం, వాటిని ఏ విధంగా మళ్ళీ కొనసాగించబోతున్నాం, ఇంకా దీనికి మించి ఇంకా కొత్త ఆలోచనలు ఏం చేయబోతున్నాం అనే అంశాన్ని ప్రజలు ముందుంచబోతూ ఉన్నారు. అందుకని ఈ సభల పట్ల సర్వత్రా ఆసక్తి ఉంది. 15 రోజుల పాటు దాదాపుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు 3 సభల్లో పాల్గొంటారు. 28 నుండి మే 11 వరకు కూడా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.